సంతరించుకున్న తెలంగాణ ఈ తెలంగాణ ఆయన భాషలో చెప్పాలంటే ఇది ఎడ్డి తెలంగాణ గుడ్డి తెలంగాణ కాదు, నైపుణ్యాన్ని సంతరించుకున్న వ్యూహాత్మక చదువుకున్న తెలంగాణ. నా తెలంగాణ విషయం తెలిసి మర్చిపోయినారు. ప్రతి దళిత కుటుంబంలో ఒక చదువుకున్న అమ్మాయి ఉందని, ప్రతి దళిత కుటుంబంలో ఒక చదువుకున్న అబ్బాయి ఉండనే విషయం మర్చిపోయింది. వాళ్ళ చేతిలో సెల్ ఫోన్ ఉండనే విషయం మర్చిపోయింది వాళ్ళు. అందుకే ఇవాళ ఉప ముఖ్యమంత్రి పీకేసినా కూడా మనం సపోర్ట్ చేయలేదు. నేను లేవనెత్తిన అయ్యా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి పదవి పీకేసినావు. ఈ రాష్ట్రంలో 18% జనాభా ఉన్నది దళిత జాతి నిజమే అయితే మరి 0.2% ఉన్న మీరు 4 మంత్రి పదవులు ఉన్నాయి ముఖ్యమంత్రి గారితో పాటు. మరి ఈ రాష్ట్రంలో 18% ఉన్నటువంటి ఎస్సీల కోసం ఎందుకు కనీసం ఒక 3 మంత్రులు 4 మంత్రులు పెరగకపోయారు? ఆకలి ఉన్న వారికే కదా అధికారం అవసరం ఉన్నది, పేదవాళ్ళకే కదా అధికారం అవసరం ఉన్నది. ఎందుకు ఇయ్యలేకపోయినావు? ఒక మాదిగ నుంచి ఒక మాల నుంచి వెళ్ళి కనీసం 2 మంత్రి పదవులు కూడా ఇయ్యలేదు మీరు. అంతేకాదు సీఎం ఆఫీస్ అది మన బాడీలో గుండెకాయ లాంటిది. ఈ మొత్తం బాడీకి రక్తం పంపింగ్ చేసేటువంటి ముఖ్య ఆర్గాన్ గుండెట్లనో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి ఫలాలు పంచేటువంటి ఆఫీస్ చీఫ్ మినిస్టర్ ఆఫీస్. ఆ చీఫ్ మినిస్టర్ ఆఫీసులో ఈ 7.5 సంవత్సరాల కాలం పాటు ఒక్క ఎస్సీ ఐఏఎస్ ఆఫీసర్ లేడు, ఒక ఎస్టీ ఐఏఎస్ ఆఫీసర్ లేడు, ఒక బీసీ ఐఏఎస్ ఆఫీసర్ లేడు, ఒక మైనార్టీ ఐఏఎస్ ఆఫీసర్ లేడు. నేను 2014లోనే ఇట్లా ఉంటే బాగుంటుంది, అందరిది అన్నట్టుగా ఉండాలి ఆఫీస్, ఏ జాతి ఇట్లా అనుకున్నా కూడా మా మావాడు ఉన్న ఫీలింగ్ ఉండాలని చెప్తే ఇవాళ 7.5 సంవత్సరాలు లేదు. కానీ మనం లేవనెత్తిన తర్వాత, నా కందుగుల ఆడబిడ్డలు ప్రశ్నించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని సీఎంఓ ఆఫీసులో పెట్టించిన ఘనత మనది మాత్రమే చెప్పడం. నిన్న ప్రకటించిన రాహుల్ బొజ్జ గురించి. కానీ ఇంకా ముఖ్యమంత్రి గారు ఎస్టీ ఐఏఎస్ ఆఫీసర్ రావాలని ఆఫీస్కి, బీసీ ఐఏఎస్ ఆఫీసర్ రావాలి, మైనార్టీ ఐఏఎస్ ఆఫీసర్ కూడా రావాలి. అట్లయితేనే ఈ ఆఫీసులో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఉన్నట్టుగా భావిస్తారు తప్ప ఇట్లా అప్పుడోటి ఇట్లా బిస్కెట్ లెక్కైతే భరించడానికి, నేను ప్రేమించడానికి తెలంగాణ సిద్ధంగా లేదనే విషయం మేము మర్చిపోతే మనం చేస్తూ ఉన్నాం.